ఆయన ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ 8:8 దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా సజీవుడవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 16-17 వచనాలు. దేశమా, దాసుడు నీకు రాజయ్యుండుటయు, ఉదయముననే భోజనమునకు కూర్చుండువారు నీకు అధిపతులై ఉండుటయు నీకు అశుభము. దేశమా, నీ రాజు గొప్ప ఇంటివాడై ఉంటయు, నీ అధిపతులు మత్తులగుటకు కాక బలమునందుటకై అనుకూల సమయమున భోజనమునకు కూర్చుండువారై ఉండుటకు నీకు శుభము. ఉంటే నీకు శుభం. చూడండి, మీరు ఇక్కడ చూస్తే మహాజ్ఞాని అయిన సొలొమోను ఏం చెప్తున్నాడు? దాసుడు రాజుగా ఉండుట ఏంటంట? అశుభం అని చెప్తా ఉన్నాడు. దేవుడు ఎవరిని ఎంచుకున్నాడంట? జ్ఞానులను సిగ్గుపరచుటకు ఎవరిని ఎంచుకున్నాడంట? వేరే వారిని ఎంచుకున్నాడు కదా, అంతేనా? శక్తిహీనులకు సిగ్గుపరచుటకు ఎవరిని ఎంచుకున్నాడంట? ఆయన బలహీనులను ఎంచుకున్నాడు. మరి ఏమో సొలొమోను భక్తుడు ఇట్లా మాట్లాడుతున్నాడు ఏంటి అని మనం చూస్తే ఈ మాటకు అర్థం ఏంటో మీకు చెప్తాను. దానికంటే ముందు ఒక చిన్న కథ చెప్పాలి. ఏంటి ఆ కథ అంటే, ఒక ఊరిలో ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఉన్నారంట. ఆ రాజుగారు తన మంత్రితో కలిసి వేటకి వెళ్ళాడంట. అడవిలోనికి వేటకి వెళ్ళాడు. ఒక జింకను చూసి దాన్ని ఎట్లయినా వేటాడాలని ఆయన ముందుకు పరిగెత్తాడు. వెనకాల మంత్రి ఉన్నాడు. అట్లా ఆ జింకను వేటాడుతా దారి మర్చిపోయి ముందుకు వెళ్తా అక్కడే ఒక ట్రాప్, జంతువు కొరకు వేసున్న ఆ ట్రాప్లో ఇరుక్కుపోయాడు. గట్టిగా అరుస్తున్నాడు. ఎవరికి కూడా అతని మాట వినబడట్లేదు. మంత్రితో ఏ దారిలో వెళ్ళిపోయాడు తెలియదు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఒక బెచ్చగాడు ఆ దారి గుండా వెళ్తున్నాడంట. ఒక బెచ్చగాడు ఆ దారి గుండా వెళ్ళి రాజుగారిని చూసి వెంటనే అతడు చిక్కుకొని ఉన్నాడు కదా అని చెప్పి అందులోంచి బయటికి తీసుకొచ్చి దారి చూపించి ఎక్కడికి తీసుకెళ్ళాడు? రాజ్యానికి తీసుకుని వెళ్ళాడంట. రాజ్యానికి తీసుకుని వెళ్ళిన వెంటనే ఆ రాజుగారు, ఈ బెచ్చగాడు నాకు సహాయం చేశాడు, నన్ను విడిపించాడు అని చెప్పి మంత్రిని పిలిచి చెప్పాడంట. ఈ బెచ్చగాడు నాకు సహాయం చేశాడు కాబట్టి మంచిగా అతడు తృప్తిగా తినేలాగా మంచి సద్దన్నం పెట్టి పంపించండి అన్నాడంట. ఏం చెప్పాడు? తృప్తిగా తినేలాగా సద్దన్నం పెట్టి పంపించండి అని చెప్పాడంట రాజుగారు. చెప్తే ఆ బెచ్చగాడు సద్దన్నం తినేసిన తర్వాత రాజుగారితో అన్నాడంట, రాజుగారు నేను మీకు ఒక సీక్రెట్ చెప్తా అంటే, అవునా సీక్రెటా? అయితే ఈ రాజనగర్లో రాజమందిరంలో ఉన్న వారిని అందరినీ బయటికి పంపించేశాడు. బయటికి పంపించేసి ఏంటి ఆ సీక్రెట్ ఏంటో చెప్పు అంటే, రాజుగారు ఏంటి సీక్రెట్ అంటే, మీరు ఒక బిచ్చగాడి ఫ్యామిలీలో పుట్టారు, రాజుగారి ఫ్యామిలీలో కాదు అన్నాడట. అన్న వెంటనే రాజుగారికి చాలా కోపం వచ్చిందంట. కోపం వస్తే, నిజం రాజుగారు, కావాలంటే కనుక్కోండి అంటే, ఇంతలా చెప్తున్నాడు కదా రహస్యం అని చెప్పి వెళ్ళి ఆ మహారాణి తల్లి ఉంటుంది కదా, తల్లిని వెళ్ళి అడిగాడంట, అమ్మా ఇది నిజమేనా ఇట్లా అంటున్నాడు ఆ వ్యక్తి అంటే, అప్పుడు తల్లి చెప్పిందంట, అవునరా
నాకు చాలా సంవత్సరాలుగా పిల్లలు లేరు. ఆ తర్వాత నేను గర్భం దాల్చిన తర్వాత మా పుట్టింటికి వెళ్ళిన తర్వాత కరెక్ట్ ప్రసవించేటప్పుడు బిడ్డ చనిపోయాడు. మరి ఏ ముఖం పెట్టుకొని నేను రాజుగారి దగ్గరికి వెళ్ళాలి? మరి చాలా సంవత్సరాలుగా మేము ఎదురు చూసాం పిల్లల కోసం, మరి ఎట్లా వెళ్ళాలి అని ఆలోచించి అప్పుడే ఒక బెచ్చగాడు వాళ్ళ అమ్మాయి బిడ్డను కంటే ఆ బిడ్డను తీసుకొని నేను రాజ్యానికి వచ్చాను. నిజంగా నేను కనలేదు, నువ్వు ఒక బెచ్చగాడు ఫ్యామిలీలోనే పుట్టావు, ఈ విషయం ఎవరికి తెలియదు, నీకెట తెలిసింది అని తల్లి చెప్పిందంట. చెప్పిన వెంటనే రాజుగారు చాలా ఆశ్చర్యపోయాడు. చాలా వరే ఎవరికి తెలియదు అంటుంది మా అమ్మ, మరి ఇతనికి ఎట్ట తెలిసింది అని ఆలోచన చేసి వెంటనే ఆ బెచ్చగాడి దగ్గరికి వచ్చి, ఎవరికి తెలియదంట, నీకెట్లే తెలిసింది, నువ్వు అక్కడ ఉన్నావా నిజం చెప్పు అంటే ఆ బెచ్చగాడు చెప్పాడంట, రాజుగారు నేను అక్కడ లేను, నేను కేవలము ఊహించి చెప్పాను అన్నాడంట. ఎట్లా ఊహించి చెప్పావంటే అప్పుడు చెప్పాడంట రాజుగారు, ఎవరినైనా ప్రాణాలు కాపాడితే రాజు ఏం చేస్తాడంటే ముత్యాలు కానీ వజ్రాలో డబ్బో ఇచ్చి పంపిస్తాడు. ఎవరు కూడా సద్దన్నం పెట్టడు నీలాగా, కాబట్టి నువ్వు సద్దన్నం పెట్టావంటే ఖచ్చితంగా నువ్వు బిచ్చగాడి ఫ్యామిలీని నేను గెస్ చేశా అన్నాడంట. ఏంటి, నువ్వు సద్దన్నం పెట్టావంటే నువ్వు బిచ్చగాడి ఫ్యామిలీ అని నేను గెస్ చేశా. ఎందుకు చెప్తున్నాను ఈ మాటకి ఈ వాక్యానికి అర్థం ఏంటంటే, మనం కూడా చిన్నప్పుడు చాలా ఏమంటారు తెలుగులో చదువుకుని ఉంటాం. ఏంటి ఈ మాటకు అర్థం ఏంటి? సొలొమోను భక్తుడు రాసిన మాట అక్కడి నుంచి తీసుకున్నారేమో నాకు తెలియదు. కనకమున సింహాసమున కూర్చుండబెట్టిన, అంతేనా? సునకమున కనకపు సింహాసనం కూర్చుండబెట్టిన దాన్ని బుద్ధి మారుతుందా? తెలుగులో ఏమంటే కుక్క తోక ఎప్పుడు కూడా వంకరేనంట. సో ఆ దాసుని బుద్ధి, బానిస బుద్ధి రాజుగా ఉన్నప్పటికీ మారిందా? మారదు అంటున్నాడు సొలొమోను భక్తుడు. అర్థమవుతుందా మీకు నేను చెప్పిన మాట? అర్థమవుతుందా? ఒక బానిసని ఒక రాజుగా చేసినా కానీ ఆ రాజుగారికి రాజపీఠం ఎక్కినప్పటికీ అతని ఆలోచన విధానము ఆ బానిసత్వం నుంచి ఇంకా బయటికి రాలేని స్థితిలో ఉంటారు అని ఇక్కడ సొలొమోను భక్తుడు, మహాజ్ఞాని అయిన సొలొమోను భక్తుడు చెప్తా ఉన్నాడు. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాజే కాదు, మనలో కూడా చాలామంది అటువంటి వారిగానే ఉన్నాం, అటువంటి మనస్తత్వం కలిగిన వారంగానే ఉన్నాం. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలీలు ఎవరి చెరలో ఉన్నారు? ఐగుప్తు చెరలో ఉన్నారు. మరి ఫిజికల్గా ఇందులో ఎట్లా ఉన్నారు? వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? ఫిజికల్గా ఒక బాండేజ్, దాస్యత్వంలో ఉన్నారు. అవునా? చూడండి, అబ్రహాముతో ఎన్నో సంవత్సరాలు ముందుగానే దేవుడు బయలుపరిచినట్లు మనం చూస్తాం కదా. ఆదికాండం 15, 13, 14. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశం ముందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చున్నారయ్యా. 400 ఏళ్ళు ఎట్లా ఉంటారంట? దాసులుగా, అంటే స్లేవ్స్గా. అందుకే ఈరోజు వాక్య అంశం కూడా, ఈరోజు నేను చెప్పదలసిన వాక్యాంశం ఏంటంటే స్లేవరీ, బానిసత్వం. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉన్నారంట బానిసత్వంలో? 400 ఏళ్ళు బానిసత్వంలో ఉన్నారు. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 400 బానిసత్వంలో ఉన్నవారిని దేవుడు ఏం చేశాడు? దర్శించాడు. దేవుడు దర్శించి ఏం చేశాడు? మోషేని నాయకుడిగా ఎన్నుకొని వారిని ఏం చేశాడంటే ఆ దాస్యత్వంలోంచి బయటికి తీసుకొచ్చాడా, విడిపించాడా లేదా? చూడండి, నిర్గమాకాండంలో రాయబడి ఉంటుంది కదా. నిర్గమాకాండము 20 అధ్యాయం 1-2 వచనాలతో ఏమని రాయబడింది? నిర్గమాకాండం 20 అధ్యాయం 1-2 వచనాలు. దేవుడు ఈ ఆజ్ఞలను వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి ఏమంటున్నాడు? నేనే నిన్ను దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను స్లేవరీ హౌస్ నుంచి ఏం చేశాడు దేవుడు? బానిసత్వం నుంచి ఏం చేశాడు? బయటికి తెచ్చాడా తేలేదా? తెచ్చాడా? ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. వాళ్ళని ఫిజికల్గా ఏం చేశాడు? బానిసత్వంలోంచి బయటికి తెచ్చాడు, కానీ వారిని మానసిక బానిసత్వంలోంచి బయటికి తీసుకురాలేకపోయాడు. ఈరోజు చాలామంది విశ్వాసులు అని చెప్పుకుంటున్న వారిలో కూడా ఈ మానసిక బానిసత్వం ఉంది. నమ్మిన రామని చెప్దాం ఒకసారి. ఆమె నేను ఖచ్చితంగా చెప్తున్నాను, చాలామంది విశ్వాసుల్లో కూడా వారు ఫిజికల్గా ఆ బానిసత్వంలోంచి బయటకు వచ్చి ఉండొచ్చు, కానీ
మానసిక అంటే మెంటల్ స్లేవరీతో బాధపడుతూ ఉన్నారు, మానసిక బానిసత్వంలో ఉన్నారు. ఈరోజు నువ్వు మానసిక బానిసత్వంలో ఉంటే నువ్వు రాజుగా ఉండటానికి అనర్హుడవు. ఏమైనా నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. దేవుడు మనల్ని ఏమని పిలిచాడు? రాజులైన యాజక, అంతేనా? రాజులైన యాజక, వీఆర్ రాయల్ ప్రీస్టుడ్స్, అంతేనా? రాజులైన యాజక సమూహంగా ఉన్నాం. నిజంగా రాజులైన యాజక సమూహం ఎట్లా నడుచుకోవాలి? రాజులాగా నడుచుకోవాలా, దాసుడి వల్లే నడుచుకోవాలా? రాజులాగా నడుచుకోవాలి. నువ్వు రాజువి, నువ్వు నమ్ముతున్నావు, నువ్వు రాజు. నేను రాజు, నేను చెప్పండి. మన దేవుడు రాజులకు రాజు అంటే మనం రాజా కాదా? ఎందరైతే ఆయన అంగీకరిస్తారు వారు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అనబడతారు. కాబట్టి నువ్వు రాజు. డౌటా ఏమన్నా ఉందా? ఒకసారి గడి చెప్పండి, నేను రాజు, నేను చెప్పండి. గడి చెప్పాలి. ఆమేన్. మనం అందరం కూడా రాజులైన యాజక సమూహంగా ఉండాలి. నువ్వు రాజువైన యాజక సమూహంగా ఉంటే నువ్వు ఎట్లా ప్రవర్తించాలి? రాజులాగా ప్రవర్తించాలి. నువ్వు ఎట్లా ప్రవర్తిస్తున్నావు? బానిసలాగా ప్రవర్తిస్తున్నావు. అందుకే చెప్తున్నాడు సొలొమోను భక్తుడు, బానిస దాసుడు రాజుగా ఉండట రాజ్యానికి ఏంటంట? అశుభం అంటా ఉన్నాడు. అంతేనా? రాజుగా ఉండుట, దాసుడు రాజుగా ఉండుట అశుభం అంట. ఎవరు ఉండాలంటున్నాడు? అక్కడే మళ్ళీ ఒకసారి చూడండి, ప్రసంగ గ్రంథం 17 వచ్చింది. ఎవరు రాయబడింది? దేశమా, 16-17 2 చదువునాను. దేశమా, దాసుడు నీకు రాజు అయ్యునుటయు, ఉదయముననే భోజనమునకు కూర్చుండువారు నీకు అధిపతులై ఉండుటయు నీకు అశుభము. దేశమా, నీ రాజు గొప్ప ఇంటివాడి ఉండుటయు, నీ అధిపతులు మత్తులగుటకు కాక బలము నొందుటకై అనుకూల సమయమున భోజనమునకు కూర్చుండువారై ఉండుటకు నీకు శుభము. ఏమన్నా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఏంటంట? రాజు గొప్ప ఇంటి వాడైండుట నీకేంటంట? శుభకరమైనదిగా ఉన్నట్లు చెప్తున్నాడు. ఏమైనా? హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు ఇంకా దాసుడిగా ఉన్నావా, రాజుగా ఉన్నావా? పరీక్షించుకో, పరిశీలించుకో. ఈరోజు దాసుని మనస్తత్వం పెట్టుకొని నువ్వు రాజుగా పరిపాలించాలనుకుంటే నీకంటే మూర్ఖుడు ఇంకోటి లేడు. ఏమైనా? హల్లెలూయా. ఇందాక నేను చెప్పిన స్టోరీ లాగా ఏమైపోయింది? బిచ్చగాడిని రాజుగా చేస్తే వాడు ఎట్లా ఆలోచిస్తాడు? వాడు ఆలోచన విధానం ఎట్లుంటుంది? బిచ్చగాడిలాగే ఉంటుంది, అంతేనా? సత్యనమే పెడతాడు. ఈరోజు మనం ఆ రీతిగా ఉన్నామేమో పరీక్షించుకోవాలి. ఇశ్రాయేల్ జనాంగాన్ని ఏం చేశాడు దేవుడు? ఫిజికల్గా, శారీరకంగా వారిని బానిసత్వంలోంచి బయటికి తీసుకొచ్చాడు. కానీ మానసిక బానిసత్వంలోంచి దేవుడి దేటం కాదు, నువ్వు బయటికి రావాలి. అర్థమైందా? ఏమైనా? హల్లెలూయా. ఎవరు బయటికి రావాలి? నీకు నువ్వే బయటికి రావాలి. దేవుడు తేలేడు, గుర్తుపెట్టుకో. ఏమైనా? హల్లెలూయా. దేవుడు నిజంగా ఆ బానిసత్వంలోంచి తేగలిగితే దేవుడు ఖచ్చితంగా ఆయన చిత్తం నీ జీవితంలో జరగాలనుకుంటే అవ్వను పండు తినకుండా చేసిండొచ్చా? చేయలేడా? ఏం చేశాడు దేవుడు? మనందరికీ ఏమి ఇచ్చాడు? ఫ్రీ విల్ ఇచ్చాడు, స్వచిత్తం ఇచ్చాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఎట్లా ప్రవర్తించాలనేది నీ చేతిలో ఉంది. ఏమైనా? నమ్మిన వారి దేవుని స్తుతులు చెబుతాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎట్లుంటావు? దాసుడిగా ఉంటావా, రాజుగా ఉంటావు? తెలుసుకో ఈరోజు. ఇందాకేం చెప్పాను? మళ్ళీ ఒకసారి చెప్పండి. నేను రాజునని చెప్పండి. గట్టిగా చెప్పాలి. నేను రాజునని చెప్పండి. నేను బానిసనని చెబుతారా? మరి రాజుగా ఉండాలంటే ఏ లక్షణాలు ఉండాలి? ఏ రీతిగా ఉండాలి? ఆ మానసిక బానిసత్వం. మీరు ఒకసారి ఇశ్రాయేలీయులు చూడండి. ఈ ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఏముంది? ఫరో సైన్యం ఉంది. ఏం మాటలు మాట్లాడుతున్నారు చూడండి వాళ్ళు. నిర్గమాకాండం 14:12 వచ్చింది చూడండి. ఏమని రాయబడింది? నిర్గమ 14:12. మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తుల దాసుల మగుటే మేలని చెప్పిరి. ఆమేన్. హల్లెలూయా. ఏమంటున్నారు? ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు. మనం ఏమని చెబుతాం? మామూలుగా ఈ లోకంలో ఏమని చెబుతాం? బతికిన ఒక్కరోజన్నా కింగ్ లాగా బతకాలంట అంటావా నువ్వా? బతికిన సింహంలా బతకాలి, ఒక్కరోజన్నా కింగ్ లాగా బతకాలంట. కానీ వీళ్ళు ఏమంటున్నారు? బతికుంటే చాలు, దాసులుగా బతికుంటే చాలు. అక్కడ సమాధులు లేవనా ఏడో పట్టుకొచ్చారు. హ్యాపీగా ఏం చేస్తూ ఉంటాం? వాళ్ళ కాళ్ళ పిసకతా, వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళు కొట్టే కొరటా దెబ్బలు కొట్టించుకుంటా, వాళ్ళు పెట్టే శ్రమను పడుకుంటా దాస్యత్వంలోనే బ్రతుకుతాం అని వారు కోరుకుంటున్నారు. ఏమైనా? ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆ దాస్యత్వంలోనే ఉండాలనుకునే వారిని ప్రభు ఏమి చేయలేడు. గుర్తుపెట్టుకోండి.
ఆ మనస్తత్వం ఉండవాళ్ళని దేవుడు ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి, రాజుగా చేయలేడు అంతే. నువ్వు రాజువైన యాజక సమూహంగా ఉన్నావు, గుర్తుపెట్టుకో. ఆమేన్, హల్లెలూయా. రాజువైన యాజక సమూహంగా ఉండి బానిస మనస్తత్వం ఉంటే నువ్వు ఎప్పటికీ రాజువి కాలేవు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కరోజన్నా బతకండి రాజులాగా, ఒక్కరోజన్నా. అవర్ గాడ్ ఇస్ కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్. అంతేనా? మన దేవుడు ఎవరు? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఒక్కరోజన్నా ఇట్ట బతకలేకపోతున్నా సార్, కనీసం మీ పేరును రాజు అని మార్చుకోండి. కనీసం 10 మంది అని పిలుస్తాడు, ఏ రాజు ఇట్రా అని. బానిస ఆలోచనలు, బానిస మనస్తత్వం ఉంటే నువ్వు ఎప్పటికి కూడా ఎదగలేవు, గుర్తుపెట్టుకోవాలి. ఏమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమేన్, ఆ మనస్తత్వంలోంచి బయటికి రావాలి. ఇంకో సందర్భంలో మనం చూస్తే దేవుడు 12 గోత్రాల వారిని పంపించాడు. దేనికి పంపించాడు? వేగు చూసారు. నిజంగా వాగ్దాత దేశంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయో దేవునికి తెలుసా తెలీదా? ఖచ్చితంగా తెలుసు. ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది కదా. ఆయన ఆజ్ఞ లేకుండా మనం చెప్పాను కదా, ఆయన ఏంటి? సర్వాధికారి. అయినా సర్వాధికారి. ఈజ్ అన్ ఆమ్నిపోటెంట్ గాడ్. దేవునికి సర్వం పైన అధికారం ఉంది. చూసుకున్నాం. దయ్యం ఏమడుగుతుంది దేవుణ్ణి? ప్రభుని ఏమంటుంది? పర్మిషన్ అడుగుతుంది. ప్రభు నాయన ఆ పందుల్లోకి వెళ్తా ప్లీజ్. అక్కడ చాలా చక్కగా రాయబడింది, మిగుల బతిమాలుకొనేనంట. బతిలాడు, అయ్యా ప్లీజ్ అయ్యా. దయ్యం కూడా వణుకుతుంది. ఏమేనా, హల్లెలూయా. దయ్యం కూడా చూడండి, అసలు యాకోబు రాసిన పత్రిక 2:10 చూస్తే దయ్యాలు కూడా నమ్ముచు వణుకుచున్నాయంట దేవునికి. అంత మాత్రమే కాదు, మీరు చూస్తే సాతాను ఎప్పుడైతే ఆ ఇస్కరియోతు యూదాలోనికి ప్రవేశించాడో వెంటనే యేసయ్య ఏం చెప్పాడు? అయ్యా, నువ్వు చేయాలనుకున్న పని ఆలస్యం లేకుండా ఏం చేస్తున్నాడు? యేసయ్య ఏం చేస్తున్నాడు? సాతాను గాడికి పర్మిషన్ ఇస్తున్నాడు. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెబుదాం. హల్లెలూయా. మన దేవునికి అంతటి అధికారం ఉంది. నమ్మిన వారి దేవుని స్తుతులు చెబుదాం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మన దేవునికి ఈ సృష్టి యావత్తు పైన అధికారం ఉంది. ఏమే, మొన్న మీటింగ్కి వెళ్ళాం, మీరందరూ ప్రార్థన చేశారు. నిజంగా 3వ తారీఖు చుట్టుపక్కల వర్షం పడుతుంది, మీటింగ్ ప్లేసులు లేదు. 4వ తారీఖు మీటింగ్ అయిపోయిన తర్వాత రమేష్ బ్రదర్ చెప్తా ఉన్నాడు, మైక్ సిస్టమ్ ఆయన మెల్లగా సర్దుకోయా, మా మీటింగ్ స్పెషాలిటీ ఏంటంటే అయిపోయిన వెంటనే వర్షం పడుతుంది, తొందరగా సర్దుకో. ఏం కాదు సార్, మేము ఒక్కపోస్తున్నాము, 1 రోజుల నుంచి 2 నెలల నుంచి అల్లాడిపోతాం. కాదే, పడుతుంది. నమ్ముతారు లేదు, 10 నిమిషాల్లో మోపైన వర్షం పడింది. మీటింగ్ అయిపోయిన 10 నిమిషాల్లోనే. ఏమైనా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? మీ ప్రార్థన వల్ల. మన ప్రార్థనలకి అంత శక్తి ఉంది. చాలామంది ఈ కాలంలో అదేదో అమ్మో లాజికల్గా ప్రార్థన వర్షం వరకు ఆగమని ఎవడు చెప్పాడు మీకు? దేవుడు చెప్పాడు. 3.5 సంవత్సరాలు వర్షపు చుక్కబడదంటే పడలేదంతే. చాలామందికి అబ్బా వర్షంలో కూడా వీళ్ళు ప్రభుని ఎట్లా ఆరాధిస్తున్నారు. నువ్వు గద్దించి వర్షాన్ని ఆరాధించు. దేవుడు నీకు ఆ శక్తి ఇచ్చాడు. ఏమైనా, హల్లెలూయా. మనం రాజులైన యాజక సమూహంగా ఉన్నాం. ఏది లాజికల్ బ్రెయినింగ్ ఎక్కువైపోయింది ఈ కాలంలో. అద్భుతాలని నమ్మని వారిగా ఉన్నారు ఈ కాలంలో. అద్భుతాలని అమ్మో ఎవడని ట్రోల్ చేస్తాడే, వాడు వీడు ట్రోల్ కాదు. దేవుని శక్తిని మనం ఆశ్రయించాలి. ఏమైనా, హల్లెలూయా. అందుకే ప్రభు చెప్పాడు, నువ్వు లేఖనాలని కానీ నా శక్తిని కానీ ఎరగని స్థితిలో ఉన్నావని చెప్పాడు. ఏమైనా, హల్లెలూయా. ఎంతసేపు దాస్యపు మనస్తత్వం, మనుషులకి అమ్మో దాసులుగా ఉంటా. ఈరోజు నువ్వు దేవుని కుమారుడు అనే సంగతిని గ్రహించు. ఏమైనా, హల్లెలూయా. దేవుని కుమారుడు, దేవుడు నీకు ఆ శక్తిని ఇచ్చాడు. ఏమైనా, హల్లెలూయా. దేవుడే చెప్పాడు, యేసయ్య చెప్పాడు, అయ్యా నాకు భూమి మీద కానీ పరలోకంలో కానీ అన్నిటి మీద ఏముందన్నాడు? అధికారం ఉంది. ప్రభువే చెప్పాడు, మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పాడు. ఏమైనా, హల్లెలూయా. చెప్పాడా లేదా? ఏమైనా, నమ్మిన దేవుని స్తుతులు చెబుదాం. హల్లెలూయా. ఇంకా దాస్యత్వపు బతుకెందుకు బతుకుతున్నావు? రాజులాగా ఉండాలి. ఇంకా పీత బొర్ర వేసుకుని ఎందుకున్నావు? ఆ మట్టి బొర్ర ఎందుకు వేసుకుని ఎందుకున్నావు? ఆ మట్టి మనస్తత్వం, పీత మనస్తత్వం వేసుకుని ఎందుకున్నావు? ఆ రీతిగా ఉంటే నువ్వు ఎప్పటికీ రాజుగా ఉండలేవు. అందుకే చెప్పాడు సొలొమోను భక్తుడు, ఉట్టిగా చెప్పలేదు. దాసుడు రాజుగా ఉండుట ఏంటంట? మళ్ళీ చెప్పడు గట్టిగా, దాసుడు రాజుగా ఉండుట రాజ్యానికి ఏంటంట? అశుభం. అంతే.
గొప్పింటి వాడే ఉండాలంట. గొప్పింటి వాడంటే అంటే ఇతను ఏంటండి అంటే పెద్దవాళ్ళకే కాదు ఆ మాట చెప్పట్లేదు ఆయన. ఆ మహాజ్ఞాని ఏం చెబుతున్నాయంటే నీ ఆలోచనలు పెద్దగా ఉండాలి, నీ ఆలోచనలు ఎట్లుండాలి, గొప్పగా ఉండాలి. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుడు స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఏ రీతిగా ఉన్న చూడండి, 12 గోత్రాల వారిని పంపించాడు. ప్రభువుకి తెలియదు ఆ పరిస్థితులు ఎట్లున్నాయో. ఎందుకు పంపించాడు తెలుసా? వారిలో ఉన్న విశ్వాసాన్ని పరీక్షించడానికి. వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు. వాళ్ళకి మంచిగా పండ్లు అవి పట్టుకొచ్చి బాబా భలే ఉన్నాయో, పాలు తేనెలు ప్రవహించే ప్రదేశం బాగుంది, కానీ అక్కడ వారి ముందర మేము ఎట్లున్నాం అంటున్నారు, మిడతల వల్లే ఉన్నాం. అప్పటికి యెహోషువ ఆ కాలేబు చెప్తే మన దేవుని ద్వారా మా దేశాన్ని మనం స్వాధీనపరుచుకుందామంటే వాళ్ళ యాక్షన్ ఎట్లుంది చూడండి. మీరు చూస్తే ఆ సంఖ్యాకాండము 14వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. ఏమని రాయబడింది? సంఖ్యాకాండం 14వ అధ్యాయం 3-4 వచనాలు. ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో మీ మేల చావలేదు. మళ్ళీ సేమ్ మాట. ఏం మాట? ఐగుప్తులు మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మీ మేల చావలేదు. మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చెను. మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు. తిరిగి ఐగుప్తుకు వెళ్ళుటకు మాకు మేలు కాదా అని వారితో అనిరి. అంటమే కాదు ఇంకేం చేస్తున్నారు చూడండి. వారు మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదామని ఒకరితో ఒకడు చెప్పుకొనగా. హల్లెలూయా. ఏమంటున్నారండి? మనం ఒక నాయకుడిని, ఏ నాయకుడిని వద్దనుకుంటున్నారు? మోషే వద్దు మనకి, మిగిలిన వాళ్ళు ఎవరు వద్దు, ఇంకొక నాయకుడిని. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక నాయకుడిని తయారు చేసుకుని మళ్ళీ గేదెను పట్టుకొని చెరువు నిదానాలు చేస్తే ఏమైంది? గేదె తోక పట్టుకొని ఏం జరుగుతుందో తెలుసా? దాటుతారు ఎవరన్నా? మునిగిపోతాడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వ్యక్తిని చేసుకొని మోషే దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి. గుర్తుపెట్టుకోండి, మీరు చూడండి బైబిల్ గ్రంథంలో మోషేకి మౌత్ పీస్ ఎవరు? అహరోనా, అంతేనా? మోషే దేవునితో మాట్లాడటానికి వెళ్ళాడు, పర్వతం మీద మాట్లాడటానికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఇశ్రాయేలీలు వచ్చి అడుగుతున్నారయ్యా, మాకు ముందు నడిపించడానికి ఒక దేవతని, ఏమయ్యాడు మోషే ఏమయ్యాడు మాకు తెలీదు, యెహోవా అయ్యాడు మాకు తెలీదు, ఒక దేవతను తయారు చేసుకోమంటే ఆయన ఏమంటున్నాడు? మీ బంగారం తీసుకురండి, ఒక దూడను. దాసుడు ఎప్పటికీ రాజు కాలేడు. అహరోనే, మోషేనే. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అభిషేకం ఉన్న వ్యక్తే అభిషేకం లేనోడే. గుర్తుపెట్టుకోవాలి. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటికీ కేవలం మోషేకి అహరోను మౌత్ పీస్ మాత్రమే. నిజంగా మోషే మనస్తత్వం, రాజుగారి మనస్తత్వం ఉంటే ఏం చెప్పాలా? అరే బాయ్, ఈ దూడను తయారు చేసుకునేది ఏందిరా, మన దేవుడు జీవం కలిగిన దేవుడు, మేఘస్తంభం ద్వారా అగ్నిస్తంభం ద్వారా మనల్ని నడిపించారు, ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పాలి. కానీ ఏ మనస్తత్వం కలిగి ఉన్నాడు అతను? బానిస మనస్తత్వం. ఎవరికి బానిసగా ఉన్నాడు అక్కడ? ప్రజలకి. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మోషే ఎవరికి బానిసగా ఉన్నాడు? దేవునికి బానిసగా ఉన్నాడు. ఈరోజు నువ్వు దేవునికి దాసుడిగా ఉండాలి, మనుషులకు కాదు, ఇంకోటో కాదు. చూడండి ఎంత భయంకరమైన మనస్తత్వం కలిగి ఉన్నారు వాళ్ళు. మళ్ళీ అంటే ఎర్ర సముద్రం దాటించింది వేస్టేనా కదా? మళ్ళీ వీళ్ళు వెనక్కపోవటానికి ఏం చేయాలి దేవుడు? వీళ్ళు వెనక్కపోవటానికి ఏం చేయాలి దేవుడు? మళ్ళీ ఎర్ర సముద్రం చేల్చాలా? అంతేగా? ఎంత భయంకరంగా ఉన్నారు చూడండి. వాళ్ళు ఫిజికల్గా దే కేమ్ అవుట్ ఆఫ్ ది స్లేవరీ, బట్ మెంటలీ దే ఆర్ స్టిల్ ఇన్ స్లేవరీ. శారీరకంగా వారు ఆ చెర నుంచి, ఆ బానిసత్వం నుంచి బయటకు వచ్చారు, కానీ మానసికంగా ఇంకా బానిసలుగానే ఉన్నారు. ఈరోజు నువ్వు ఇంకా ఆ బానిసత్వంలో ఉంటే నువ్వు ఎప్పటికీ రాజువైన యాజక సమూహంగా ఉండలేవు. ఏమైనా నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్తాం. హల్లెలూయా. అది నీ రాజ్యానికి ఏంటంట? దాసుడు రాజుగా ఉన్నట్ట రాజ్యానికి. సో నీకు రాజ్యం ఏంటి? నీకు కూడా రాజ్యం ఉంది. ఏంటో రాజ్యం? నీ కుటుంబమే, నీ ఫ్యామిలీనే. నువ్వు దాస్య మనస్తత్వం కలిగి ఉన్నావు అనుకో, అంతేనా? ఇప్పుడు నువ్వు పిల్లోడు వచ్చి, నానా నువ్వు చదువుకోలేదు కదా, నేను మంచిగా చదువుకొని
కలెక్టర్ అవ్వాలనుకుంటాను, ఇంకోటి అవ్వాలనుకున్నా అని చెప్పాడు అనుకో, ఈ దాస్యపు మనస్తత్వం ఉన్న తండ్రి ఉన్నాడు అనుకో, ఏం చెబుతాడు? అరే మనకు అవన్నీ వద్దురా, మన బతుకులు చాలా చిన్నయిరా, మనకెందుకురా అవన్నీ, ఏదో రెక్కాడితే కానీ డొక్కాడిన బ్రతుకులు మనవి, మనం ఎప్పుడు కూడా ఒకటి కింద ఒకటి చెప్పు కింద ఉండాల్సిందేరా అని అంటాడంట. ఆ మనస్తత్వం వెళ్ళిపోవాలి. అట్లే దేవుని జ్ఞానము నీ మనస్తత్వంలో మార్పు ఉంటే ఎప్పుడు కూడా నీ కుటుంబం ఫలించే కుటుంబంగా ఉంటుంది. ఏమైనా హల్లెలూయా. నువ్వు దాస్యపు మనస్తత్వం కలిగి ఉంటే నువ్వు ఎప్పటికి ఎదగలేవు నీ జీవితంలో. రాసిస్తున్నా, ఎప్పటికి ఎదగలేవు అంతే. వాళ్ళు ఎందుకు ఇశ్రాయేలీలు అరణ్యములనే సంహారకుని చేత సంహరించబడ్డారంటే వారి మనస్తత్వం ఎప్పుడు కూడా దాస్యపు మనస్తత్వం. ఫిజికలీ దే కేమ్ అవుట్ ఆఫ్ స్లేవరీ, బట్ దే ఆర్ స్టిల్ ఇన్ బాండేజ్ ఆఫ్ స్లేవరీ మెంటలీ. ఎప్పుడు చూడు వెనక్కి పోతానే ఉంటావు నీ జీవితంలో. దేవుడిని వెనక్కి వెళ్ళాలని కోరుకోవట్లేదు. ఏమైనా హల్లెలూయా. ప్రభు ఏమంటున్నాడు? వెనక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడమంటున్నాడు. నాగటిపై చేయి వేసి నేను వెనుదిరిగి చూడనని అంటున్నాడు. నువ్వు వెనుదిరిగి చూసేవాడవుగా ఉంటే, వెన్ను చూపించేవాడవుగా ఉంటే నువ్వెప్పుడు ఎదుగుతావు? నువ్వెప్పుడు జీవితంలో పైకి వస్తావు? నువ్వెప్పుడు ఫలించేడు కొమ్మవలే ఉంటావు? దాస్యపు మనస్తత్వం కలిగి ఉంటే నీ కుటుంబం ఎప్పుడు బాగుపడుతుంది? దాస్యపు మనస్తత్వం కలిగి ఉంటే నువ్వు జీవితంలో ఎప్పటికి కూడా ఎదగలేవనే సంగతిని గ్రహించాలి. దాస్యపు మనస్తత్వం కలిగి ఉంటే నువ్వు ఎప్పటికి కూడా వాగ్దాత దేశంలోనికి ప్రవేశించలేవు. దాస్యపు మనస్తత్వం కలిగి ఉంటే నువ్వు ఎప్పటికి కూడా దేవుని వాగ్దానాల్ని పొందుకోలేని స్థితిలోనే ఉంటావు. దేవుని వాగ్దానాలన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగా ఉన్నాయి. ఈరోజు నీ మనస్తత్వం మారాలంటే ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా ఉండాలని కోరుకుంటున్నాడు ప్రభు? నిన్ను రాజువైనా యాజక సమూహంగా ఉండాలని కోరుకున్నాడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు ఎవరికి నువ్వు బానిస? మనుషులకా, దేవునికా? ఎవరికి నువ్వు బానిస? పరిస్థితులకా, దేవునికా? క్రీస్తు యేసు ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు క్విజ్ దానియేలు గ్రంథం నుంచి. మొదటి ప్రశ్న, దేవుని రాజ్యము మరియు ఆధిపత్యము ఎలాంటివని రాజు గ్రహించెను? ప్రశ్న మరి ఒకసారి, దేవుని రాజ్యము మరియు ఆధిపత్యం ఎలాంటివని రాజు గ్రహించెను? రెండవ ప్రశ్న, రాజునకు కలిగిన భయానికి మరియు కలతకు కారణం ఏమిటి? ప్రశ్న మరి ఒకసారి, రాజుకు కలిగిన భయానికి మరియు కలతకు కారణం ఏమిటి? మూడవ ప్రశ్న, ఆ మహావృక్షం యొక్క ఎత్తు మరియు ఆకారం ఎలా ఉన్నవి? ప్రశ్న మరి ఒకసారి, ఆ మహావృక్షం యొక్క ఎత్తు ఆకారం ఎలా ఉన్నవి? ఈ ప్రశ్నలకు గల సమాధానాలు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కు పంపగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు తుత్తునియలుగా, దానియేలు 2:34. రెండో ప్రశ్నకు జవాబు ముందు జరగబో సంగతి రాజుకు తెలియజేసి ఉన్నాడు, దానియేలు 2:45. మూడో ప్రశ్నకు జవాబు విచారణకర్తలుగా, దానియేలు 2:49. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత రాజ్ కుమార్ గారు ఫ్రమ్ సక్కినేటిపల్లి. ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి, మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.